అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ ప్రభరాత్రి భోజనం యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే వారికే ఈ ప్రభరాత్రి భోజనాన్ని ఏర్పాటు చేశారు పిల్లలు. అంటే ఎవరైతే ఆయన సంతోషపరుచున్నారో వారు మాత్రమేనా అంటే అవును పిల్లలు. అయితే ఏ విధంగా ఆయన సంతోషపరుస్తున్నారు? దేవుడు మనల్ని బట్టి ఏ విధంగా సంతోషపరుచున్నారంటే, ప్రతి వారం క్రమం తప్పకుండా మనం అందులో చేస్తున్నాం, వారానికి ఒకసారి. కానీ మధ్య దినాలలో మనం చూసినప్పుడు, మధ్య దినాలలో సోమవారం నుంచి శనివారం దాకా అసలు ఆ బైబిల్ పఠనాన్ని కానివ్వండి, ఆ యొక్క ధ్యానాన్ని కానివ్వండి, దేవుడి యొక్క మాటలను కానివ్వండి, ఎప్పుడన్నా ఖాళీ టైంలో మనం ఏమైనా తీసి ఓపెన్ చేసి చూస్తున్నామంటే, అది ఏం చేయకుండా మనం ఆదివారం వచ్చి మాత్రమే అందులో చేసామనుకోండి, ఎలాంటి ప్రయోజనం మనకు ఉండదు పిల్లలు. నిజం. ఎందుకు ప్రభరాత్రి భోజనంలో మనం చేస్తున్నామంటే, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభు పనిని మేము చేస్తున్నాం అనేదానికి. అర్థమవుతుందా మీకు? ప్రభు పనిని మేము చేస్తున్నామంటే అయితే మా పనులన్నీ మానేయాలా అంటూ ఉంటారు. చూసారా మీరు? మళ్ళా ఆ విధంగా కాదు. మరేంటి, మనం చేసుకుంటున్నటువంటి పనులు మనం చేసుకుంటూ మనకున్నటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా ప్రభు గురించి మనం ఆ త్యాగాన్ని చెప్పాలి పిల్లలు. ఆ త్యాగాన్ని చెబుతున్నామనే మనం ఏం చేస్తున్నాం, దాంట్లో చేస్తున్నాం. కనీసం ఒక్కరికన్నా మనం చెప్పగలుగుతున్నామా? ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన రక్తం ద్వారాగా మనం అందరం కూడా కడిగి పరిశుద్ధపరిచాడు. ఆ కడిగి పరిశుద్ధపరిచిన దాన్ని బట్టి మనం జీవం కలిగి ఉన్నాము. మరలా ఈ లోకం దాటితే మనం పరలోకమైన ఆ లోకానికి మనం చేరుకోవాలి, ఒక్కసారి గమనించండి అని చెప్పగలుగుతున్నామా అంటే? అందుకే ఇక్కడ చెప్తున్నాడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఏంటంటే అమూల్యమైనటువంటి రక్తము చేత మీరు కడగబడ్డారు. ఇప్పుడు మనము ద్రాక్ష రసం మన దగ్గరకు వస్తుందంటే మూల్యమైనదా అమూల్యమైనదంటే, ఉదాహరణకి ఆ ద్రాక్ష రసం మూల్యమైనది, వెల కట్టగలిగింది. కానీ మనం గుర్తు దేని గురించి చేసుకుంటున్నాం? లిటరల్గా ఉన్నటువంటి ఆ ద్రాక్ష రసాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి మన కోసం కార్చినటువంటి ఆ రక్తానికి గుర్తుగా మనం ఏం చేస్తున్నాం? ఆ త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాం పిల్లలు. ఇప్పుడు మనం తీసుకుపోయే ద్రాక్ష రసం మూల్యమైనది అమూల్యమైనది అంటే, మనము ఆత్మ సంబంధంగా దాన్ని అర్థం చేసుకున్నప్పుడు అమూల్యమైనది, వెల కట్టలేనిది. నిజం. యేసుక్రీస్తు వారి శరీరం ఆ విధంగా సిలువ మన మీద చీకిపోయిందంటే, ఆ చర్మపు ముద్దలు ఆ విధంగా పడ్డాయంటే, మనం ఈనాడు రొట్టెని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పిల్లలు. ఓ ఆనాడు ఇలాంటి రొట్టె ముక్కల్లాగా ఆయన చర్మం పడింది, ఆయన మాంసం భూమి మీద పడింది అనేది మనం కళ్ళ ముందు తెచ్చుకుంటాం పిల్లలు. ఆ రొట్టె ముక్కలకి బదులుగా ఆ చర్మం ఏ విధంగా పడిందో, ఆ ముక్కలు పడుతూ ఉన్నప్పుడు చర్మపు ముక్కలు, ఆ ముక్కలో నుంచి ఏం పడింది? అమూల్యమైనటువంటి వెల్ల కట్టలేనటువంటి పవిత్రమైన రక్తం భూమి మీద కార్చాడు పిల్లలు. ఒక్కసారి మనకు గుర్తొస్తుందా? ఇప్పుడు మనం అందులో చేస్తున్నప్పుడు ఒక్కసారి గుర్తొస్తుందా? నేను దేవుడిని సంతోషపరిచేవాడిగా ఉంటున్నానా, సంతోషపరిచే ఆమెగా ఉంటున్నానా? నన్ను బట్టి ఏమనుకుంటున్నాడు దేవుడు? ఇప్పుడు తీసుకుని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా పని ఏంటి? సోమవారం ఏంటి, మంగళవారం ఏంటి, బుధవారం ఏంటి, ఏదో కంటిన్యూగా చూస్తే ఈ 7 రోజుల్లో నేను రొట్టె కావచ్చు, ద్రాక్ష రసం కావచ్చు, మొదటి వారం తీసుకుంటున్నా. కానీ ఈ తీసుకుంటున్నటువంటి మిగతా 6 రోజులు నా పని ఏంటి? 6 రోజులు కూడా నన్ను బట్టి సంతోషపడుతున్నాడా దేవుడు అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే చూడండి. పని అనుకోండి, ఒకవేళ ఓటు ఇస్తామంటే ఉదయాన్నే వెళ్ళిపోతాం 5 గంటల కల్లా, వెళ్ళమా? నైట్ 10 చేయండి, డబ్బులు ఇస్తామంటే చేస్తాం. 10 వచ్చిన తర్వాత అలిసిపోయి పడుకునే వాళ్ళు ఉన్నారు, మళ్ళా బైబిల్ జోలికే వెళ్ళరు, ఇంకెవరికన్నా కూడా చెప్పడానికి కూడా సిద్ధపడరు. నిజం పిల్లలు. ఆ విధంగా మనం ఉంటే అందులో చేసినప్పుడు ఎందుకు తీసుకుంటున్నామంటున్నాడు? కొరింథీలో చెప్తూ ఉంటుంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, కాబట్టి ప్రతి మనుషులు తను తాను ఏం చేయండి, పరిశీలన చేసుకోండి. నేను అందులో చేస్తున్నానంటే ఆ చేసేదానికి రొట్టె కావచ్చు, ద్రాక్షరసం కావచ్చు, నేను పుచ్చుకొని ప్రభు పనిని నేను ఉండగలుగుతున్నానా?
ప్రభు పని నేను చేయగలుగుతున్నానా? కనీసం ఫోన్ చేసినప్పుడు గంటల గంటలు మాట్లాడతా కానీ ప్రభు గురించి 2 మాటలు ఎవరికైనా చెప్పి నేను రక్షింపగలుగుతున్నానా? నిజం, ఈనాడు ప్రపంచ పరిస్థితి ఏ విధంగా ఉందంటే నాశనమైన నరకానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. పిల్లలు వాళ్ళందరినీ కాపాడే బాధ్యత ఎవరి మీద పెట్టాడంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మన మీదనే పిల్లలు, క్రైస్తవులుగా ఉన్నటువంటి మన మీదనే పెట్టాడు. ఏంటి పని అంటే క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం గురించి మనం చెప్పగలుగుతున్నాను. చాలామంది సిగ్గు మాట్లాడాలంటే. నేను చాలామందిని అడుగుతూ ఉంటాను, పిల్లలు ఇంత స్నేహం చేస్తున్నావు కానీ ఎప్పుడైనా నీ జతలో ఉన్నటువంటి వారికి ఎప్పుడైనా చెప్పావా? అది కూడా శాపమే, తెలుసా మీకు ఆ విషయం? ఎందుకు? నువ్వు మాత్రం దేవుని దగ్గరికి వెళ్తావు, నీతో ఉన్నటువంటి నీ స్నేహితులు మాత్రం దాని గురించి తెలియకుండా నరకానికి వెళ్తారు కదా. అంతేనే కదా, మన బంధువులు కావచ్చు, మనతో ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, కానీ వేరే భాష మాట్లాడే వాళ్ళ స్నేహితులు కూడా కావచ్చు, తెలుగు మాట్లాడే వాళ్ళే కాదు. ఎవరితోనైనా కూడా మనం ఫ్రెండ్షిప్ అయితే చేస్తాం, కానీ ఆ ఫ్రెండ్షిప్ తగినట్టుగా మనం క్రీస్తు త్యాగం గురించి చెప్పగలుగుతున్నామంటే అలా చెప్పినప్పుడు మాత్రమే ఆయన మనల్ని బట్టి సంతోషపరచబడుతుంది. అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి రక్తాన్ని ఎందుకు భూమి మీద కార్చాడంటే మన పాపాల నిమిత్తం. కానీ ఆ పాపాలు తీసేయడానికి మనం ఏం చేయాలి? వారం దాన్ని తీసుకోవడం కాదు. వారం మనము రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటామంటే, ఎందుకు తీసుకుంటాం? పాపాలు పోయేదానికి కాదు, ఆయన పనిలో మనం ఉంటామని. అందుకే చెప్తుంటాడు ఆయన. ఒక రొట్టె తీసుకొని అందరికి పంచిన తర్వాత శిష్యులకి ఏమన్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయండి. జ్ఞాపకం అంటే ఆ త్యాగాన్ని మనం ఎక్కడికి చెప్పడం లేదు. ఈనాడు మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ ముందుకు వెళ్తూ నిజంగా మనము ఆయన యొక్క త్యాగాన్ని చెప్తూ ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి పిల్లలు. ఆయన త్యాగం గురించి మనం చెప్పకుండా యథావిధిగా తీసుకోవడం, మిగతా 6 దినాల మన ఇష్ట ప్రకారం ఉన్నామనుకోండి, రేపు ప్రభువుకి మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలి? లెక్క చెప్పాలి. నిలబడినప్పుడు మనం లెక్క చెప్పేవారిగా ఉంటాం. ప్రభువా నాకు పని ఉంది, ఓటీ ఇచ్చారు, లేకుంటే నేను ఎక్కడో పీజీలో ఉన్నాను, లేకుంటే ఎక్కడో చదువులో ఉన్నాను, చాలా బిజీగా అయిపోయాను, నేను ఎవరికి చెప్పలేకపోయాను ప్రభు అంటే ఒప్పుకుంటాడంటే? అందుకే వాళ్ళే చెప్పింది, అక్రమము చేయవారు నా ఎద్దు నుండి ఏం చేయండి? తొలగిపోండి అన్నాడు. అంటే ఆయన పని గురించి చెప్పకపోవడం అక్రమమా అంటే? చెప్పడం అనేది క్రమము, చెప్పకపోవడం అనేది అక్రమం. అర్థమవుతుందా? ఆయన అప్పుడే అనేది, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నువ్వు మాత్రం పరిశుద్ధపరచబడ్డావు. నీతో ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ప్రతి ఒక్క చాలా మంది రక్షణ పొందినటువంటి వారు ఉన్నారు కదా, కనీసం ఒక్కరినన్నా మార్చగలిగేవారు. ఇక్కడ చాలా మంది మనం కూర్చున్నాం కదా, దాదాపు 30 మంది దాకా పైన ఉన్నాం కదా. మనం ఉంటే మన అకౌంట్లో ఒక్క ఆత్మ ఉందా? నేను ఒక్కరిని రక్షించాను, నా ద్వారా ఒక్క బాప్తిసం జరిగింది, ఒక్కరిని క్రీస్తు దగ్గరకు నేను తీసుకురాగలిగానని చెప్పుకోగలుగుతున్నాను. అలా చెప్పుకోలేనప్పుడు మనం అందులో చేసామనుకోండి, ఏమవుతుంది? ప్రయోజనం ఉండదు పిల్లలు. ఆయన గురించి, ఆయన యొక్క ఏ విధంగా ఆయన ప్రయాసపడ్డాడో భూమి మీదకి వచ్చి మన కోసం, దాని గురించి చెప్తూ మనం అందులో చేస్తే అది మనకు ఆశీర్వాదం. మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ మనం ముందుకు వెళ్ళాలంటే, దేవుణ్ణి మరి ముఖ్యంగా సంతోషపరచాలంటే మనం అందులో చేస్తూ ఇతరులకు సువార్త గురించి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క త్యాగం గురించి చెప్తూ ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ